సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకున్నారు. అయితే అంతరిక్షంలో చిక్కుకున్న వారు తిరిగి ఎప్పుడు వస్తారని చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది. అదేంటి? లెట్స్ వాచ్. అంతరిక్ష వ్యోమగామి జూన్ 5న బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో 13 రోజుల అంతరిక్ష యాత్రకు వెళ్లారు. కానీ 2 నెలల తర్వాత కూడా వారు తిరిగి రాలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2 వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి స్టార్ లైనర్ కాకుండా ఇతర ఆప్షన్లను నాసా పరిశీలిస్తుంది. అందువల్ల సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. స్టార్ లైనర్ వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు నాసా తెలియజేసింది. అందువల్ల సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండవలసి ఉంటుంది. కాగా యుఎస్ అంతరిక్ష సంస్థ అధికారి ఒకరు ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాసా పరిగణించిన ఎంపికల్లో ఒకటి ఫిబ్రవరి 2025 నాటికి వారిద్దరిని అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావచ్చు. స్టార్ లైనర్ ని ఉపయోగించకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా వారిద్దరిని తిరిగి తీసుకొచ్చేలా నాసా ప్లాన్ చేస్తుంది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ స్టార్ లైనర్ ద్వారా బుచ్ సునీతాను తిరిగి తీసుకురావడం నాసా ఫస్ట్ ఆప్షన్. కానీ ఇది సాధ్యం కాకపోతే వేరే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. ఇకపోతే అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తన క్రూ-9 మిషన్ ప్రయోగం ఆలస్యం కానుందని ప్రకటించింది. 2 వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా చేసిన వ్యూహాన్ని నాసా అధికారి చెప్పారు. 2025 నాటికి సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యమని అతను చెప్పాడు. క్రూ-9 కోసం 2 వ్యోమగాములను మాత్రమే ఇక్కడి నుండి పంపుతామని, సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ క్రూ-9లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్తారని స్టీవ్ స్టిచ్ చెప్పారు. ఫిబ్రవరి 2025 నాటికి 4 వ్యోమగాములను తిరిగి తీసుకువస్తారు. అయితే ఈ ప్లాన్ ను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మిషన్ ఈ నెలలో బయలుదేరాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది సెప్టెంబర్ 25 వరకు వాయిదా పడింది. క్రూ-9 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారు. ఈ మిషన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ప్రయోగించబడుతుంది. సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ విమానంలో అంతరిక్షానికి చేరుకున్నారు. 2 జూన్ 13న భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం కారణంగా ఇది సాధ్యం కాలేదు. నాసా అధికారులు ఇంజనీర్లు ఈ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. 2 నెలలు గడిచినప్పటికీ సునీతా బుచ్ తిరిగి రావడానికి తేదీని నిర్ణయించలేదు. నాసా సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ రిటర్న్ మిషన్ ను 90 రోజులు వాయిదా వేసింది. ఈ సమయంలో 2 వ్యోమగాములకు తగినంత రేషన్ ఉందని చెప్పింది. అంతరిక్షంలో తినడానికి, త్రాగడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2 ఎక్కువ కాలం స్పేస్ స్టేషన్ లో ఉండగలరు. అదలా ఉండగా అంతరిక్షంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరిక్షంలో రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది వ్యోమగాముల శరీరానికి హాని చేస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ముఖంలో వాపు, శరీరం దిగువ భాగంలో ద్రవం లేకపోవడం మొదలవుతుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడం వల్ల కూడా శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఫిబ్రవరి నాటికి సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావాలనే ప్రణాళికను నాసా నిజంగా ఆమోదిస్తుందో లేదో చూడాలి. లేదా అదే స్టార్ లైనర్ లోని అన్ని సాంకేతిక లోపాలను తొలగించి వ్యోమగాములు 2 త్వరగా తిరిగి రావడానికి మార్గం తొందరగా చేస్తుందో కూడా చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.